హలో మచాస్ మచీస్ అండ్ బేబీ యూనికార్న్స్. ఇప్పుడు మీ ముందుకి ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చాను. జస్ట్ 175 రూపీస్తో మనకి బ్రైట్గా గ్లోయింగ్గా స్కిన్ వస్తుంది. అండ్ ఇది మీకు మినిమం 6 to 8 months వరకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఒక్కసారి ఈ సెట్ తీసుకుంటే జస్ట్ 175 రూపీస్. కరెక్ట్గా చెప్పాలంటే ఒకటి వచ్చేసేసి 75 రూపీస్, ఇంకొకటి వచ్చేసేసి 99 రూపీస్. సో టోటల్గా కలిపేసేసి 174 రూపీస్. నాకు డిస్కౌంట్ తీసేయంగా 170 రూపీస్కి వచ్చిందనమాట. సో ఈ సెట్ 170 రూపీస్ సెట్ నాకు మినిమం 6 to 8 months వరకు వస్తుంది. ఎవ్రీడే బ్రైట్గా గ్లోయింగ్గా స్కిన్ కనపడాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ వన్ అనమాట. చీప్ అండ్ బెస్ట్ అనుకోకండి, అఫోర్డబుల్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే కొన్ని రాసిన కాసేపటికి చెమటలు గారిపోతాయి. కొన్ని రాసినప్పుడు ఒక రంగు ఉంటుంది, ఒక గంట తర్వాత ఇంకొక రంగు ఉంటుంది. కొన్ని ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. కొన్ని మీరు బ్యాగ్లో పెట్టుకొని ఎక్కడికి తీసుకెళ్ళలేరు. దీనిని మీరు ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది. మన ఇండియన్స్కి ఎక్కువగా ఏంటంటే కొంచెం తెల్ల కనపడాలి అనుకుంటాం, అందంగా కనపడాలి అనేది సెకండ్ థాట్. ముందు తెల్ల కనపడాలి అనుకుంటాం. సో కొంచెం బ్రైట్గా వైట్గా, ఇప్పుడు నేను రాస్తే చూడండి నా ఫేస్ ఎంత వైట్గా, ఏదో బ్రైట్ గ్లోయింగ్ అట్లా అనిపిస్తుంది అనమాట. సో మీకు రాసి నేను చూపించకపోతే జనాలు నమ్మరు, కాబట్టి ఇది నేను యూస్ చేశాను. నాకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇది నేను ఒకసారి కాదు, దగ్గర 4 months నుంచి యూస్ చేస్తున్నాను. ఎప్పుడు బయటకు వెళ్ళేటప్పుడైనా ఇదే రాసుకుంటాను. అండ్ చాలామంది ఫేస్ కొంచెం బాగుంది, ఫ్రెష్గా ఉంది అంటున్నారు. పొద్దున్న రాసుకుంటే ఈవెన్ ఆఫ్టర్నూన్కి కూడా మనకి ఫేస్ బాగా గ్లోయింగ్గా ఉంటుంది. చెమట పట్టినప్పుడు కూడా చాలా గ్లోగా అనిపిస్తుంది తప్ప జిడ్డు మొహం లాగా, కర్ర మొహం టైప్లో అట్లా అనిపించదు అనమాట. సో ఓవరాల్గా మంచిగా ఉపయోగపడింది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి పింపుల్ మార్క్స్ కానీ, ఏమన్నా సన్బర్న్ స్పాట్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, వాటిని కూడా నాకు చాలా వరకు క్లియర్ చేసేసింది అనమాట. ఫేస్ చాలా బ్రైట్గా గ్లోయింగ్గా ఉంది. నేను రాసిన వెంటనే చూసుకుంటే మొహం తెల్లగా కనపడుతుంది కదా, సో అట్లా అనిపిస్తుంది అనమాట. ఒక 5-10 నిమిషాలకి కొంచెం సెట్ అవుతుంది, సెట్ అయ్యి నార్మల్గా అనిపిస్తుంది. బట్ ఫస్ట్గా చూసినప్పుడు అయితే కనుక చాలా బ్రైట్గా, చాలా హెవీ గ్లోయింగ్గా, చాలా ఫెయిర్గా అనిపిస్తుంది అనమాట. సో భయపడకండి, దట్ ఈస్ ద మిరాకిల్ అనమాట. ఓన్లీ 170 రూపీస్లో మీకు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. నేను చేతి మీద కూడా అప్లై చేసి నేను మీకు చూపిస్తాను హౌ దిస్ వర్క్స్ అని. ఇది ఫస్ట్ వన్ వచ్చేసేసి గ్లో అండ్ లవ్లీ. ఇది యాక్చువల్గా సెట్ అనమాట. రెండు ఒక కంపెనీవే, ఒక లైన్ ఆఫ్ ప్రోడక్టే. ఇది మీకు స్కిన్ కేర్గా పనిచేస్తుంది. బెస్ట్, చీప్ అండ్ బెస్ట్, అఫోర్డబుల్ అండ్ బెస్ట్, మన మధ్యతరగతి వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. ఒకటి క్రీమ్ అండ్ ఇంకొకటి పౌడర్ అనమాట. గ్లో అండ్ లవ్లీది పౌడర్ ఫినిష్ క్రీమ్. సో చాలా మందికి ఏంటంటే క్రీమ్ రాసిన వెంటనే బాగుంటుంది, ఈ ఎండలోకి వెళ్ళంగానే షార్ట్లు కారిపోతూ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా ఉండటం కోసం క్రీమే మీకు పౌడర్ లాగా ఎఫెక్ట్ ఇవ్వటం కోసం, సిల్కీగా సిలికాన్ బేస్డ్ క్రీమ్స్ ఎలా ఉంటాయి అట్లాంటి ఎఫెక్ట్ ఇవ్వటం కోసం దీన్ని క్రియేట్ చేశారు. సో ఇది గ్లో అండ్ లవ్లీలో ఇది కొత్తగా వచ్చిందనమాట, పౌడర్ ఫినిష్ క్రీమ్. సో ఈ పౌడర్ ఫినిష్ క్రీమ్లో ఏంటంటే మీకు మల్టీవిటమిన్స్ ఉంటాయి. అండ్ దిస్ ఇస్ బ్రైటనింగ్ పౌడర్ ఎఫెక్ట్ కూడా మీకు అనిపిస్తుంది అనమాట. సో కాబట్టి నేను ఇది తీసుకున్నాను. ఇది 24 hours వరకు మీకు మ్యాట్గా బ్రైట్గా కనపడుతుంది. అంటే మీకు ఇది రాసిన వెంటనే మీకు జిడ్డు పడతాం, రాసిన వెంటనే చెమటలు పట్టేయటం అట్లా ఉండదు. కొంతమందికి మొహం మీద ఏ క్రీమ్ రాసినా కూడా వెంటనే చెమటలు పట్టేస్తూ ఉంటుంది, కాసేపటికి జిడ్డుగా మొహం అయిపోతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కొంతమందికి నెత్తి మీద నుంచి నీళ్లు గారుతున్నట్లుగా చెమటలు గారిపోతూ ఉంటాయి అనమాట, పడపడ. సో అలాంటి ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మ్యాట్ లుక్ ఇస్తుంది. ఎంటైర్ ఒక పూట వరకు అయితే కనుక మీకు బ్రైట్ గ్లోయింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఒక పూట తర్వాత నుంచి మీకు కొంచెం తగ్గుతూ ఉంటుంది అనమాట ఎఫెక్ట్. కానీ ఒక పూట వరకు అయితే కనుక మీకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది. మీరు స్కిన్ కేర్ కింద ఇది భయంకరంగా పనిచేస్తుంది అనమాట. ఇది వాడంగా నా ఫేస్ చాలా బ్రైట్గా, గ్లోయింగ్గా, చాలా మంచిగా అయిపోయింది. లైక్ ఐ రియలీ ఫీల్ వెరీ గుడ్ యూజింగ్ దిస్.
నాకైతే చాలా బాగా అనిపించింది. రాసిన వెంటనే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే రాసిన వెంటనే చూసుకుంటే మొహం తెల్లగా బాగా కనపడుతుంది అనమాట. కాసేపటికి సెట్ అయినాక మీకు నార్మల్ తెలుస్తుంది. బట్ ఫైనల్లీ ఇది స్కిన్ కేర్ కింద కూడా పనిచేస్తుంది, సన్ స్క్రీన్ కింద పనిచేస్తుంది, మ్యాట్ ఎఫెక్ట్ కింద పనిచేస్తుంది, పిగ్మెంటేషన్ స్పాట్స్ని రిమూవ్ చేస్తుంది, పింపుల్ మార్క్స్ని రిమూవ్ చేస్తుంది, సన్ బర్న్ మార్క్స్ని రిమూవ్ చేస్తుంది, ఆ ట్యానింగ్ ఏమన్నా వచ్చినా కూడా దానిని రిమూవ్ చేస్తుంది. సో ఓవరాల్గా వీటన్నిటిని రిమూవ్ చేయటమే కాకుండా మీకు ఒక నైస్ బేస్ కింద పనిచేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు మంచి రెగ్యులర్గా వాడుతుంటే ఫేస్ కూడా చాలా బ్రైట్గా వైట్గా అయినట్లుగా అనిపిస్తుంది అనమాట. సో దానికోసమనే నేను తీసుకున్నాను. ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దీని డైమెన్షన్స్ ఇలా ఉంటాయి, మీకు కనపడుతుంది కదా, గ్లో అండ్ లవ్లీ పౌడర్ ఫినిష్ క్రీమ్ అని అడగాలి. సో ఇది పౌడర్ ఫినిష్, పౌడర్ ఎఫెక్ట్ లాగా వస్తుంది అనమాట. అంటే రాసినప్పుడు క్రీమ్లా ఉంటుంది, కాసేపటికి ఇది పౌడర్ లాగా అయిపోతుంది అనమాట. సో అది మొహం మీద పౌడర్ రాసుకుంటే ఎట్లా ఉంటుంది, న్యాచురల్గా మ్యాట్గా స్మూత్గా సాఫ్ట్గా అట్లా అయిపోతుంది, కానీ మొహం మీద ఏదో క్రీమ్ ఉన్నట్లుగా ఉండదు. సో దానికోసం అని చెప్పి తీసుకున్నారు. అండ్ దీని డైమెన్షన్స్ ఇలా ఉన్నాయి. సో ఇది చూసుకుంటే కనుక మీకు ఇది కెరియర్స్ గురించి కూడా వాడు ఇచ్చాడు. గ్లో అండ్ లవ్లీకి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ కావాలన్నా, ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా కూడా, స్కాలర్షిప్స్ కావాలన్నా కూడా అవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు ఒక ఫండ్ లాగా తయారు చేశారు. సో దీని మీద ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాడనమాట. సో మీకు ఏమన్నా కెరియర్కి సంబంధించి స్కాలర్షిప్స్ కావాలన్నా, ఫండ్ కావాలన్నా, ఇంకేమన్నా కావాలన్నా కూడా యూ కుడ్ రీచ్ దెమ్. సో దే మైట్ హెల్ప్ యూ ఇఫ్ దే ఫైండ్ దట్ యూ రియలీ జెన్యూన్ అండ్ రియలీ ఇన్ నీడ్ ఆఫ్ మనీ. సో వాళ్ళు స్కాలర్షిప్ అది సపోర్ట్ అది ఇవ్వటము, ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇవ్వటము, అండ్ అలానే కెరియర్కి సంబంధించినటువంటి సపోర్ట్ ఇవ్వటం అవి కూడా చేస్తున్నారు. ఆ ఫౌండేషన్ లా క్రియేట్ చేస్తారు. సో దట్ ఈస్ ద వన్. ఇక్కడ మీకు ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి, మొత్తం ది ఎంటైర్ డీటెయిల్డ్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మీకు ఇచ్చాడనమాట. సో ఇట్స్ రియలీ గుడ్. ఆ తర్వాత మీకు ఇట్ సైడ్ కూడా సేమ్ ఫినిష్. ఇటు వచ్చేసేసి దీంట్లో ఏమేమి ఉన్నాయి ప్రైమరీగా, అవి మీకు ఎలా యూజ్ అవుతాయి అనేది చెప్పాడు. సన్ స్క్రీన్గా పనిచేస్తుంది అన్నాడు, బ్రైటనింగ్ పౌడర్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది అన్నాడు, అండ్ అట్ ద సేమ్ టైం విటమిన్ బి, సి అండ్ ఈ ఉండటం వల్ల మీకు మంచి గ్లోయింగ్ స్కిన్ రావడమే కాకుండా విత్ ఇన్ ద స్కిన్ లోపల నుంచి మీకు బ్రైట్నెస్ వస్తుంది, వైటనింగ్ ఎఫెక్ట్ వస్తుంది. సో అందుకని చెప్పి ఇది తీసుకున్నాడు. దీంట్లో మల్టీవిటమిన్స్ ఉన్నాయి, అలానే పౌడర్ ఫామ్లో ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఇన్స్టెంట్ మ్యాట్ ఎఫెక్ట్తో పాటు బ్రైట్నెస్ కూడా ఇవ్వటమే కాకుండా ఎంటైర్ డే వరకు అది లాస్ట్ అవుతుంది అని చెప్పి ఇక్కడ రాశాడనమాట. సో దట్ ఈస్ అబౌట్ ఇట్. చాలా బాగా నచ్చింది. అండ్ దెన్ కమ్స్ ది పౌడర్. సో దిస్ ఇస్ క్రీమ్, దిస్ ఇస్ పౌడర్, ఒకటే సెట్. అండ్ ఇది వచ్చి గ్లో అండ్ లవ్లీ బ్రైటనింగ్ పౌడర్ విత్ మల్టీ వైటమిన్స్ అండ్ ట్రిపుల్ సన్ స్క్రీన్. సో ఇది మీకు సన్ స్క్రీన్ కింద కూడా పనిచేస్తుంది. దీంట్లో కూడా మీకు సన్ స్క్రీన్ ఎఫెక్ట్ ఉంటుంది, దీంట్లో ట్రిపుల్ సన్ స్క్రీన్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా ఇది మీకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అండ్ ఇది మీకు 6 hours వరకు ఆయిల్ కంట్రోల్ ఇస్తుంది, మ్యాట్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో చాలా బాగుంది. ఇక్కడ డీటెయిల్స్ ఇలా ఇచ్చాడు. దీంట్లో కూడా సేమ్ అలానే ఇంగ్రీడియంట్స్ ఏంటి, దాని మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చాడు. ఇట్ సైడ్ సేమ్ అదే ఉంది, ఇటేముందో అదే, కిందేం లేదు. సో దీస్ ఆర్ ద డైమెన్షన్స్ అనమాట. మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇది గ్లో అండ్ లవ్లీ బ్రైటనింగ్ ఫేస్ పౌడర్, ఇది గ్లో అండ్ లవ్లీ పౌడర్ ఫినిష్ క్రీమ్. సో రెండు మీకు చూస్తే ప్యాకేజింగ్ కూడా మీకు ఒకేలా కనపడుతుంది. సెట్ పర్ఫెక్ట్ రిజల్ట్స్, ప్రిటీ మచ్ హ్యాపీ అనమాట, లైక్ రియల్లీ రియల్లీ హ్యాపీ. సో నేను మీకు ఇది తీసి చూపిస్తాను. దిస్ ఇస్ ద క్రీమ్. చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చింది, అండ్ ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. మీకు దీని కన్సిస్టెన్సీ చూపిస్తాను. సో ఇది నాకు ఫేస్ మొత్తానికి సరిపోతుంది, బట్ మీకు ఇది ఇక్కడ అప్లై చేసి చూపిస్తాను. దీన్ని చూడండి, కన్సిస్టెన్సీ క్రీమీగా ఉంటుంది, రాసిన కాసేపటికి పౌడర్ ఫినిష్ వచ్చేస్తుంది అనమాట. సో డ్యాబ్ 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 చిన్న చిన్న చుక్కలు పెట్టేసేసుకోండి. అంటే అంత చుక్కలు పెట్టే అంత స్పేస్ లేదు కాబట్టి నేను వెంటనే అప్లై చూడండి, రాసిన వెంటనే మీకు అది తెలుస్తుందా, పక్క చర్మానికి దీనికి రాసిన వెంటనే ఇన్స్టెంట్గా వైట్ ఎఫెక్ట్, ఇమ్మీడియట్గా వైట్ ఎఫెక్ట్, నా ఫేస్కి ఎంత వైట్గా ఉందో అంత వైట్గా తీసుకొచ్చేస్తుంది అనమాట. సో అది రాసిన వెంటనే. అండ్ ద స్మెల్, ఓ మై గాడ్,
పర్ఫెక్ట్ స్మెల్ అనమాట. జనరల్‌గా కొన్ని క్రీమ్స్ రాసిన వెంటనే ఏదో మెడికేషన్ టైప్‌గా ఏదో ఆయింట్‌మెంటల్ టైప్ స్మెల్ వస్తది. బట్ దిస్ ఈస్ రియల్లీ గుడ్. మీకు డిఫరెన్స్ వెంటనే తెలిసిపోతుంది. మీకు ఇంకా కొంచెం బ్రైటనింగ్ ఎఫెక్ట్ కావాలి, నాకిది సరిపోలేదు, నాకు ఇంకా వైట్‌గా కావాలి అనుకుంటే మీరు ఇంకొంచెం తీసుకొని డబుల్ లేయర్ అప్లై చేసుకోవచ్చు. సో డబుల్ లేయర్ అప్లై చేస్తే ఇంకొంచెం వైట్‌గా వస్తుందనమాట. సో దిస్ మీకు పాత ఫెయిర్ అండ్ లవ్లీ ఉంది కదా, అదే గ్లో అండ్ లవ్లీ కింద చేశాడు. గ్లో అండ్ లవ్లీలో మీకు డిఫరెంట్ లైన్స్ వచ్చినాయి. ఒకటి మల్టీవైటమిన్ అని, ఇంకోటి ఆయుర్వేదిక్ అని చెప్పి ఇంకా చాలా వచ్చినాయి. సో దీంట్లో అదే లైన్లో ఇది ఒకటి కొత్తగా వచ్చిందనమాట. సో దిస్ వన్ మీకు చూడండి, రాసినంత వరకు ఇక్కడికి మీకు అంత డిఫరెన్స్ నీట్గా తెలుస్తుందో, ఇన్స్టెంట్గా వైట్గా చేసేస్తుంది అనమాట. సో భలే బాగుంది. దాని మీద పౌడర్, దిస్ ఇస్ ద పౌడర్ డైమండ్ జింజర్. సో ఇది ఓపెన్ చేస్తే పౌడర్ అనమాట. ఇది పఫ్ అండ్ ఇక్కడేమో హోల్స్ ఉంటాయి, మీరు దీంట్లో నుంచి దీంట్లోకి తీసుకోవచ్చు. నేను డైరెక్ట్గా ఇది తీసేస్తాను, లిడ్ తీసేసి దీంట్లో నుంచి వాడుకుంటాను. పౌడర్ ఇలా ఉంది. అండ్ దెన్ నేను కొంచెం తీసుకుంటున్నాను పౌడర్. మీకు చాలా తక్కువ తీసుకున్నాను. తెలుస్తుందా, వైట్గా అయిపోయింది. మీకు ఆ లైన్ కూడా అక్కడ కనపడుతుంది, రాసిన వెంటనే ఎంత వైట్గా అయిందో. అసలు ఇది చూడండి ఎంత బ్రైట్ ఎఫెక్ట్ వచ్చిందో. ఆల్ దిస్ పర్ఫెక్ట్. నేను మీ కళ్ళ ముందే రాశాను, మీకు ఈ చేయి చూపిస్తున్నాను ఎలా ఉందో చూడండి, ఇక్కడ రాసింది ఎలా ఉందో చూడండి. ఇంత మంచి వైట్ ఎఫెక్ట్ వచ్చేసింది అనమాట. సో నా మొహానికి అదే రాసుకున్నాను. చాలా బ్రైట్, రాయంగానే కూర్చున్నాను వీడియో ముందు. సో మీకు అంత బ్రైట్గా ఉంది, కాసేపు అవ్వగానే ఆ బ్రైట్నెస్ తగ్గుతుంది. బట్ ఓవరాల్గా దిస్ వన్ విత్ దిస్ వన్, లైక్ దీస్ ఆర్ ద బెస్ట్ థింగ్స్. 170 రూపీస్లో ఇంత ఫెయిర్నెస్, ఇంత గ్లోయింగ్ స్కిన్, ఇంత మంచి ఫినిష్, అండ్ ఓవరాల్గా మీరు ఇంతసేపు అయితే మీకు అది ఇనికిపోతుంది కదా స్కిన్లోకి, అప్పుడు న్యాచురల్గానే మీరు బ్రైట్గా ఉన్నారు, వైట్గా ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది తప్ప ఏదో పూసుకున్నాడు అన్నట్లు కనిపించదు అనమాట. సో ఓవరాల్గా దీస్ థింగ్స్, దీస్ టూ మీకు కనపడుతుంది కదా క్లియర్గా. ఇటువైపు వచ్చి ఇట్లా ఉంది, ఇటువైపు వచ్చి ఇట్లా ఉంది. దీస్ ఆర్ లైక్ రియల్లీ గుడ్. నాకు నిజంగా బాగా నచ్చింది అనమాట. లైక్ డే టు డే ఇప్పుడుండే కాస్మెటిక్స్ కానీ, బ్రైటనింగ్ క్రీమ్స్ కానీ, లైక్ వైటనింగ్ క్రీమ్స్ కానీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. అంత ఎక్స్పెన్సివ్ క్రీమ్స్ కానీ, సీరమ్స్ కానీ, లోషన్స్ కానీ, ఎసెన్స్ కానీ ఇచ్చేటువంటి రిజల్ట్స్ మీకు జస్ట్ 170 రూపీస్లో, నేను చూసారు కదా నేను చాలా తక్కువ తీసుకున్నాను. సో ఇంత చిన్నది ఈ 170 రూపీస్ నాకు దగ్గర 6 months పైనే వస్తుంది అనమాట. నేను 3-4 months నుంచి వాడుతున్నా, నాకు ఇంకా అవ్వలేదు, ఇంకా ఉంది. సో నేను కొంచెమే తీసుకొని రాసుకుంటాను, ఎందుకంటే నాకు మరీ అంత బ్రైట్ ఎఫెక్ట్ వద్దు. కానీ మీకు ఇంకా ఎక్కువ బ్రైట్ ఎఫెక్ట్ కావాలంటే మీరు ఇంకా ఎక్కువ రాసుకోవచ్చు దీన్ని తీసుకొని. బట్ నాకు నార్మల్ కొంచెం బ్రైట్గా ఉంటే చాలా అనుకుంటాను కాబట్టి నేను కొంచెమే తీసుకొని రాసుకుంటాను. బట్ ఓవరాల్ దీస్ రిజల్ట్స్ ఆర్ ఆసమ్ అనమాట. లైక్ ఐ ఫీల్ రియలీ హ్యాపీ. ఫైనల్గా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి మన బడ్జెట్లో ఎఫర్టబుల్గా ఒక మంచి ఇక్కడ ఏంటంటే మీకు దీంట్లో స్కిన్ కేర్ ఎఫెక్ట్ ఉంటుంది, బ్రైటనింగ్ వైటనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓవరాల్గా మీకు స్కిన్ కేర్ యూటిలిటీస్తో పాటు మీకు ఒక మేకప్ ఫినిష్ ఎట్లా వస్తుంది, బయటకు వెళ్ళేటప్పుడు మీరు క్రీమ్ పౌడర్ రాసుకుంటే అంత మంచి ఫినిష్ వస్తుంది అనమాట. సో నాకైతే నిజంగా నచ్చింది. నా మొహం మీద రాసుకున్నాను, మీరు చూడండి నా పాత వీడియోస్లో మొహం ఎలా ఉంది, ఇప్పుడు ఈ వీడియోలో మొహం ఎలా ఉంది. లైక్ దిస్ ఈజ్ లైక్ రియల్లీ బ్రైట్ గ్లోయింగ్ అనిపిస్తుంది అనమాట. లైక్ ఆల్ దిస్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ థింగ్. నాకు హ్యాండ్స్ బాగా ట్యాన్ అయి ఉంటాయి, మొహంతో పోల్చుకుంటే హ్యాండ్స్ బాగా ట్యాన్ అయి ఉంటాయి. బట్ హ్యాండ్స్ ట్యాన్ అయి ఉన్నా కూడా మీరు చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనివల్ల మీకు తెలుస్తుందా, మీకు అంత బ్రైటనింగ్ ఎఫెక్ట్ ఉంది. ఇక్కడ చూస్తే మీకు అది లేదు, బట్ ఇక్కడ చూస్తే కనుక మీకు అంత బ్రైటనింగ్ ఎఫెక్ట్ వచ్చింది. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్.
సో నాకైతే కనుక బాగా నచ్చింది. ఐ ఫెల్ట్‌కి ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైమ్ ఒక మంచి పర్చేస్ చేశాను అనిపించింది. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ, రియల్లీ ఆసమ్, మంచి ప్రోడక్ట్ అనిపించింది. కాబట్టి నేను ఇది తీసుకున్నాను. ఇన్ కేస్ మీకు కూడా నచ్చితే కనుక మీరు కూడా కొనుక్కోవచ్చు. ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు. ఆ ఫెయిర్ అండ్ లవ్లీ వాడికి, గ్లో అండ్ లవ్లీ వాడికి నాకు ఏం సంబంధం లేదు. బట్ రియల్లీ ఆసమ్ రిజల్ట్స్ అనిపించింది. నేను వాడిన తర్వాతే మీకు ఆ రివ్యూ ఇస్తున్నాను. కాబట్టి మీరు కూడా ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఏమైనా వాడితే మీరు ఏం వాడుతున్నారు నాకు చెప్పండి. నేను అది కూడా పర్చేస్ చేసి తీసుకుంటాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ ప్రెటీ మచ్ హ్యాపీ విత్ దిస్ పర్చేజ్ అనమాట. చాలా హ్యాపీగా ఉంది, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది అండ్ అఫోర్డబుల్గా కూడా ఉందన్నమాట. సో జాగ్రత్తగా దాచుకుంటున్నాను. మళ్ళీ ఇవి ఎక్కడికి దొరుకుతాయో దొరకో, స్టాక్ అయిపోద్దా అన్నంత జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను అనమాట. డబ్బాల నుంచి కూడా తీయలేదు. నేను జనరల్గా డబ్బాలు పడేసి ఆ ప్రోడక్ట్స్ మాత్రం పెట్టుకుంటాను. బట్ డబ్బాలు కూడా నేను పెట్టుకున్నాను అనమాట. లైక్ అంత బాగా నచ్చింది. ఫెల్ట్ వెరీ గుడ్ యూజింగ్ దిస్ ఫేస్. చాలా బాగా అనిపించింది అనమాట. సో మీకు కూడా చూస్తే మీకు కూడా అదే రిజల్ట్స్ అనిపిస్తాయి. పర్ఫెక్ట్. మీకు మేకప్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేకుండా, అటువంటి కాస్ట్లీ ప్రోడక్ట్స్ వాడాల్సిన అవసరం లేకుండా, నాకు తెల్లగా ఉంటే చాలు, నాకు మొహం కొంచెం కలగా మెరుస్తా తెల్లగా అనిపిస్తే చాలు అనుకుంటే దిస్ ఈజ్ ద నెంబర్ 1 ప్రోడక్ట్ నాకు నా బడ్జెట్లో. సో అట్లా అనిపించింది. అండ్ ఒకసారి కొంటే మీకు 6 to 8 months వరకు మీరు ఓన్లీ ఫేస్కి మాత్రమే వాడితే కనుక మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇది కూడా మీకు చూస్తే మీకు ఇక్కడ క్లియర్గా రాశాడు, మీకు కనపడుతుందో లేదో, ఇక్కడ రాశాడు డర్మటాలజీ టెస్టెడ్ అని. సో డర్మటాలజిస్ట్లు టెస్ట్ చేశారు ఫేస్ పౌడర్ని. దీంట్లో కూడా వైటమిన్ B3, B6 అండ్ E ఉన్నాయి. ట్రిపుల్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. మ్యాట్గా ఉంటుంది, అంటే జిడ్డుగా చెమటగా క్రీమీగా ఏదో గ్రీజీగా అట్లా అనిపించదు. మ్యాట్ ఎఫెక్ట్ ఉంటుంది. అలానే లైట్ ఫీల్ కూడా ఉంటుంది. స్మూత్ సిల్కీ ఫినిష్ ఇస్తుంది. అంతేకాకుండా నాన్ ఆయిలీగా ఉండటమే కాకుండా ఇన్స్టెంట్గా బ్రైట్నెస్ కూడా ఇస్తుంది అని చెప్పి ఇదిగో మీకు ఇక్కడే రాశాడు. అవన్నీ నాకు కనబడుతున్నాయి అనమాట. లైక్ చాలామంది ఏంటంటే చాలా లిస్ట్ ఆఫ్ బెనిఫిట్స్ అంటూ వాళ్ళ వెబ్సైట్స్లో వాటిలో ఇస్తాడు. బట్ దాంట్లో కొన్నే మనకి బెనిఫిట్స్ కనిపిస్తాయి, మిగతా కొన్ని కనపడవు. అంటే అవి మార్కెటింగ్ టాక్టిక్ అనుకోండి, జిమ్మిక్ అనుకోండి, ఏదైనా. బట్ దీంట్లో ఏంటంటే మనం ఏవైతే అనుకున్నామో అవి దీంట్లో బాగా కనపడినాయి అనమాట. లైక్ నాకైతే కనుక చాలా మంచిగా అనిపించింది. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ యూజింగ్ దిస్. మీకు కూడా నచ్చితే కనుక మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ పర్ఫెక్ట్ అని అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. సో మీరు ఇట్లాంటివి ఇంకేమన్నా మీరు వాడితే నాకు ఈమెయిల్ పెట్టాను కదా, ఈమెయిల్లో నాకు ఆ లింక్స్ అవి పంపించేయండి. నేను కూడా అవి కొని యూజ్ చేసి దాని మీద రివ్యూస్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇఫ్ ఐఎమ్ సాటిస్ఫైడ్, అంటే కరెంట్ ట్రెండ్ ప్రకారం ది ఓన్లీ 2 products దట్ ఐమ్ యూజింగ్ ఆర్ దిస్. ఇంతకు మించి నేను ఇంకేమీ వాడట్లేదు. చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. నేను సీరమ్స్ వాడేవాడిని, అది మానేశాను. క్రీమ్స్ వాడేవాడిని, అది మానేశాను. సన్ స్క్రీన్స్ అసలు నేను ఇప్పుడు వాడినో పెద్దగా పట్టించుకోను సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్స్ అసలు లేవు. వితౌట్ సీరమ్స్, వితౌట్ ఎసెన్సెస్, వితౌట్ మాయిశ్చరైజర్స్, వితౌట్ ఎనీథింగ్ దిస్ వర్క్స్ పర్ఫెక్ట్లీ. అండ్ ఇది మీకు మాయిశ్చరైజర్లా కూడా పనిచేస్తుంది అనమాట. వెరీ లైట్ మాయిశ్చరైజర్ లాగా ఎఫెక్ట్ ఇస్తుంది. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఆయిలీ స్కిన్ ఉన్న, గ్రీజీ స్కిన్ ఉన్న, ఓరిన చెమటలు పెట్టే స్కిన్ వాళ్ళకైతే బాగా ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ మీకు చూస్తే కొన్ని ప్రోడక్ట్స్ ఫెయిర్ స్కిన్ వాళ్ళకి పనిచేస్తుంది, మీడియం స్కిన్ వాళ్ళకి పనిచేస్తుంది. కొంచెం డార్క్ స్కిన్ ఉన్నా, కొంచెం బ్లాక్గా ఉన్న, డార్కిష్ బ్రౌన్గా ఉన్నా కూడా పని చేయదు. కొన్నిటికి కొన్ని సెట్ కావు, కొన్నిటికి కొన్ని మ్యాచ్ కావు అని చాలామంది చెప్తా ఉంటారు. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఇది మీరు ఫెయిర్ స్కిన్ అవ్వండి, మీడియం స్కిన్ టోన్ అవ్వండి, గోల్డెన్ ఫినిష్ అవ్వండి, వీటిష్ ఫినిష్ అవ్వండి, లేదా బ్లాక్ స్కిన్ టోన్ అవ్వండి, డార్కెస్ట్ ఆఫ్ ద డార్క్ బ్రౌన్ కానివ్వండి, ముదురు చర్మం కానివ్వండి, లేత చర్మం కానివ్వండి, స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి, ఆఫీస్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా దీనిని వాడుకోవచ్చు. ఐ డోంట్ సే కిడ్స్ మీద ఐ డోంట్ సజెస్ట్, బట్ ద నార్మల్ హై స్కూల్ లైక్ 8, 9, 10 అక్కడి నుంచి మీరు ముసలి వాళ్ళు ఎంత ఏజ్ ఉన్నా కూడా మీకు అది నాకు ఇచ్చిన ఎఫెక్ట్ మీకు ఇస్తుంది. చాలా బ్రైటనింగ్ ఎఫెక్ట్ నాకు చాలా బాగా అనిపించింది అనమాట. మీరు చూస్తే నా ఫేస్కి రాశాను, మడికి రాయలేదు. సో మీకు డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది అనమాట. మెడ నార్మల్గా ఉంది, బట్ ఫేస్ చాలా గ్లోయింగ్గా బ్రైట్గా అనిపిస్తుంది అనమాట. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ అనమాట. ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ యూజింగ్ దిస్. సో మీకు నచ్చితే కనుక మీరు కూడా వాడుకోండి, షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే గంట సింబల్ని కొట్టండి, రింగ్ ద బెల్ ఐకాన్. దట్ వుడ్ రియలీ హెల్ప్ మీ లాట్. అండ్ నేను ఏమన్నా తప్పులు చేస్తుంటే ఐఎమ్ రియలీ సారీ. నా మాటలో ఏమన్నా తప్పుగా అనిపించుంటే, ఆర్ ఇఫ్ సంబడి ఫెల్ట్ వెరీ అఫెండెడ్, ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్ వన్. బట్ ఫర్ మీ
నాకు ఇది చాలా బాగా నచ్చింది. సో ఐ ఫెల్ట్ వెరీ గుడ్ యూజింగ్ దిస్ అనమాట. సో ఐ హోప్ యుల్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ ఐ హోప్ యుల్ ఆల్సో హ్యావ్ a best brightening, whitening kind of skin. So have a great day. Thank you. Bye bye.